తమ దేశంపై ఇజ్రాయెల్ దాడులు ఖచ్చితంగా దుందుడుకు చర్యలేనని ఇరాన్ పేర్కొంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 డ్రోన్ బాంబులతో తమ దేశంపై దాడి చేసిందని చెప్పుకొచ్చింది. ఇరాన్ దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించినట్లుగానే పరిగణిస్తున్నామని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, తమ సైన్యం పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే టెహ్రాన్లోని జనం నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయని తెలిపారు. చాలా మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. ఇరాన్ దేశం ఏం చేయాలో ఏం చేయకూడదో మరో దేశం నిర్ణయించే అధికారం ఎక్కడిదని ప్రశ్నించింది ఇరాన్. దీనికి అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే అంటూ ఇరాన్ కరాఖండిగా తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ దేశం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు దాడులు చేసినట్టు పేర్కొంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ పై దాడులు కొనసాగుతూ ఉంటాయని చెప్పింది. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ పై దాడికి కారణాలు చెబుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున యురేనియం సేకరిస్తోంది. For 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before. Steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ ఎంటైర్ రిడ్రెసల్ మెకానిజం ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అని కూడా చెప్తాం జరిగింది. ఇక్కడున్న ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ మీకు ఈ నిధులు ఇంకా మీ అకౌంట్లో జమ కాకపోతే అంటే ఇంకా ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు రేపెల్లుండి కూడా డబ్బులు పడితే అకౌంట్లో నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి వాళ్ళ అకౌంట్లో నిధులు జమ కాకపోతే జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మన మిత్ర ద్వారా అంటే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే GSWSకి వెళ్ళి ఏకంగా ఏమైనా మా దగ్గర ఉన్న డేటాలో పొరపాట్లు ఏమైనా ఉంటే తెలియజేస్తే సరిదిద్దుకుని అర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు క్లాస్ 2 నుంచి క్లాస్ 10 వరకు మీరు చూస్తే, అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా చూస్తే సుమారుగా 30 లక్షల మంది బీసీ సోదరులకి తల్లికి వందనం వర్తించింది. 12 లక్షల మంది ఎస్టీ సోదరులకి, 4.26 లక్షల ఎస్టీ సోదరులకి, సుమారుగా 66,000 మంది మైనార్టీ సోదరులకి, 8.5 లక్షల ఈబీసీ సోదరులకి తల్లికి వందనం అందిస్తాం జరిగింది. దాదాపు ఇప్పటికీ 18.55 లక్షల తల్లుల అకౌంట్లో వాళ్ళకి ఒకరే పాప బాబు ఒకరే ఉన్నారు కనుక